ముందుగా బొట్ల రామారావు గారు, తనని తాను తగ్గించుకుంటే తప్పు లేదు కదా. అధికారులు చేసినటువంటి అంటే ఎవరైతే అధికారులు తప్పు చేశారో అంటే ఏవైతే పాటించకుండా నియమాలు అక్కడ ఉందో దానివల్ల తప్పు జరిగిపోయింది. అయితే దానికి సంబంధించి మేమే క్షమాపణ చెప్పా, మీరు చెప్తే తప్పే ఉందంటూ కూడా మాట్లాడారు. ఈ రోజు వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ అధికారంలో ఉండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గత ప్రభుత్వాన్ని తీసుకున్న ఏదైనా చిన్న తప్పిదం జరిగితే అది అంటే టీడీపీ వాళ్ళు చేశారా లేదా జనసేన వాళ్ళు చేశారని మాట్లాడినటువంటి సందర్భాలు చాలా చూసాం. ఈ రోజు వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్లు ఏ రాజకీయ నాయకుడిని చూడలేదు. సో మీ కామెంట్ ఏంటి దీనికి సంబంధించి? ఒక కొత్త రాజకీయ వరవడికి ఆయన శ్రీకారం చుట్టారని మనం అనుకోవచ్చా? ముత్యండి గారు, ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, అట్లాగే ప్యానల్ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలు అప్డేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏదైతే అవినీతి రహితంగా కొంత ప్రయత్నం జరిగింది. ఇట్లా పోటాపోటీగా ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసుకుని ముందుకు తీసుకెళ్లాలండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో కొంత అసహనం ఉంది. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇక్కడ ఇష్యూస్ చూస్తా ఉంటే గతంలో హోమ్ మినిస్టర్ మీద మాట్లాడారు, అట్లాగే ఇంకా 2-3 విషయాల మీద కూడా అసహనం వ్యక్తం చేశారు, పోలీసు వ్యవస్థ మీద కానీ. అట్లా ఇదే కోవలో ఈరోజు తిరుపతి ఘటన అనేది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఇక్కడ క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఏదైతే చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కానీ పాలక మండలి సభ్యులు కానీ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ను ఉప ముఖ్యమంత్రి హోదాలో చేశారంటే ఆయన ఆర్ద్రత ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా సంబంధిత బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క బాధిత కుటుంబాల తరఫున క్షమాపణ కూడా కనీసం చెప్పలేని పరిస్థితి ఉంది. నిజంగా అయితే నైతికంగా బాధ్యత వహిస్తూ పాలక మండలి మొత్తం రాజీనామా చేయాలండి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా జరగనటువంటి ఈ విధానం జరిగింది ఇక్కడ ఇన్సిడెంట్. ఇది చాలా సీవియర్ అండి. ఎందుకంటే 6 మంది మరణించడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా ఏదో పెద్ద ఇది కాదనమాట. ఒక వైకుంఠ ద్వార దర్శనం కోసం, టికెట్ల కోసం ఒక అవగాహన లేమితోటి, ఒక ప్రణాళిక లేనటువంటి విధానంతో చేసినటువంటి ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి తప్పిదం, కేవలం తప్పిదం మూలంగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది అందరికి అర్థమైంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి. ఏదైతే ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు కానీ, అట్లాగే డిప్యూటీ వెంకన్న చౌదరి ఇలాంటి వాళ్ళందరూ కూడా సీఎంఓకు కంప్లైంట్ చేశారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయండి. ఏమని? ఏదైతే చైర్మన్ గారు నిరంకుశ నియంతృత్వ విధానాలు అయితేనేమి, అసమర్థ విధానాలు అయితేనేమి, నిర్లక్ష్య వైఖరి వల్లనే మాకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. ఏదైతే ఆయన ఖచ్చితంగా సమర్థతతో కూడినటువంటి, ఏదైతే శ్రద్ధతో కూడినటువంటి పని విధానం లేదనేది కూడా వార్తలు వచ్చినాయండి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బిఆర్ నాయుడు గారు నిన్న సమావేశంలో కూడా, మీడియా సమావేశంలో కూడా ఏం చెప్పారంటే, మనం చింతించడం తప్ప మనం చేసేది ఏమీ లేదు, అది దైవ నిర్ణయం జరిగిపోయింది. ఇటువంటి మాటలు వక్ర భాష్యానికి దారితీస్తున్నాయండి. ఎందుకంటే ఆయన ప్రధానమైనటువంటి వ్యక్తి టీటీడీలో, ఆయన ప్రధానమైనటువంటి వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ తాను బాధ్యత వహించాల్సినటువంటి విధానం కానీ, తాను చర్యలు తీసుకోవాల్సినటువంటి విధానం కానీ, అది జరిగిన పొరపాటును పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో ఆయన ఒక మాట అన్నాడండి, నేను క్షమాపణ చెప్పాను, కానీ నేను ఎందుకు చెప్పాలి, నాకు బాధ్యత ఉంది ఉప ముఖ్యమంత్రి పదవిగా ఉండటం, అట్లాగే ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను, మరి అదే విధంగా మీరు అందరూ ఓట్లు వేశారు కాబట్టి క్షమాపణ చెప్పాను. తప్పు జరిగితే రామారావు గారు తప్పు జరిగితే నన్నైనా ప్రశ్నించండి అన్నారు. మరో విషయం కూడా అన్నారు, కొందరు అధికారులు పనిచేయడం మానేశారంటే అది దేనివల్ల? గత ప్రభుత్వంలో ఏదైతే పనులు చేయకుండా అలవాటు పడి అదే ఇక్కడ ఆ నెగ్లిజెన్సే ఇక్కడ ఇంపాక్ట్ అయిందన్న కోణంలో కూడా ఆలోచించవచ్చా? ఇది మాత్రం ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత అన్ని శాఖల అధికారులను ట్రాన్స్ఫర్ బదిలీ చేయడం, పోస్టింగ్లు మార్చడం, ఇవన్నీ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 మాసాలు అయిందండి. 7 మాసాల్లో ఎన్నో ట్రాన్స్ఫర్లు చేశారు, ఎన్నో బదిలీలు చేసుకున్నారు. అట్లాగే వాళ్ళు ఎన్నో మార్పులు చేర్పులు, అట్లాగే డిప్యుటేషన్ మీద, ఫారిన్ సర్వీస్ మీద తమకు కావాల్సినటువంటి అధికారులను ముఖ్యమైనటువంటి స్థానాల్లో నియమించుకున్నారు. దీన్ని మళ్ళా రాజకీయ కోణంలో గత ప్రభుత్వంలో మీరు ఏదైతే పనిచేయడం మానేశారు అనేది విధానం తప్పండి. గత ప్రభుత్వంలో చాలా క్లియర్ గా పనిచేయించారు. టీటీడీ విషయానికి వస్తే టీటీడీలో చాలా ప్రక్షాళన జరిగింది. టీటీడీలో చాలా పారదర్శకమైనటువంటి విధానాలు, అట్లాగే ఈ యొక్క టికెట్ల పంపిణీ విషయంలో కానీ ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఒక శాశ్వతమైనటువంటి విధానంతో ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు చేశారు. 2 టర్ములు ఆయన
చాలా ఇట్లాంటి ఏదైనా సరే ఒక అకేషన్ ఉన్నప్పుడు 3-4 రోజుల ముందుగానే అక్కడే ఆయన తిరుపతిలోనే తిరుమలలోనే మకాం వేసి ఈ యొక్క శాఖాపరమైనటువంటి చర్యలు కానీ వీళ్ళందరిని అప్రమత్తం చేయటం కానీ అధికారులను, అట్లాగే ఆకస్మికంగా తనిఖీ చేసేటటువంటి విధానం కానీ, అట్లాగే క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడంలో విషయంలో కానీ, అట్లా కరుణాకర్ రెడ్డి గారు కూడా టీటీడీ చైర్మన్ గా చాలా అంతకుముందు చేసి టీటీడీ ఛానల్ను తీసుకురావడంలో కానీ చాలా దళిత గోవిందం అనేటువంటి అంశాలు కానీ ఈ విధమైనటువంటి అంశాలతో పాటు పులులు ఇవన్నీ కూడా చిరుత పులులు ఉంటే వాటి మీద ప్రత్యేకమైనటువంటి చర్యల కోసం కూడా ఆయన పాటుపడి నిత్యం టీటీడీ ఏదో తిరుమలకి వెళ్ళి ఆ విషయాల మీద జరిగిన ఇన్సిడెంట్ బాధాకరం. భక్తులు చనిపోయారు, ఒక రకంగా కుటుంబానికి తీరని లోటు, ప్రభుత్వం స్పందిస్తోంది. మరోవైపు రాజకీయానికి ఆస్కారం లేని చోట ట్వీట్లని ఎలా చూడాలి? లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారు, అందుకే ఇలా జరిగింది. కూటమి ప్రభుత్వంలో తప్పిదాలు ఉన్నాయి, మాపై నెపాలు వేస్తున్నారు కాబట్టి ఇలా జరిగిందంటూ కూడా వైసీపీ కొన్ని ట్వీట్లు చేస్తుంది. దాన్ని ఏ విధంగా చూడాలి? దానికి సమాధానం తెలుసుకోబోయే ముందు అవగాహన లేదండి, ఇవన్నీ అవగాహన లేని వ్యక్తులు చేస్తున్నటువంటి ట్వీట్లు. అది కాదండి, సమస్య ఏంటంటే ఇక్కడ క్లియర్ గా బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి సమర్థత కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అనుభవ రాహిత్యంతో కూడినటువంటి పనుల వలన అటువంటి చర్యల వలన ఈ రోజు ఈ తప్పిదం జరిగింది. ఇదేమైతే మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నామని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కామెంట్లు చేసింది వైసీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళే కదండి. వస్తున్నానండి అక్కడికి. నేనేమంటున్నానంటే మళ్ళీ అది చాలా లక్షలాది ఫ్లోటింగ్ ఉండేటటువంటి క్రౌడ్ ఉన్నటువంటి ఒక స్థలం అండి, పుణ్యస్థలం, పుణ్యక్షేత్రం. ఇక్కడ మరలా రిపీట్ కాకూడదు. ఇప్పుడు 6 మందితోటే సరిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఒక్కరు కూడా మరణించకుండా చర్యలు తీసుకోవాలంటే బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి అసమర్థుడు. అట్లాగే ఈవో శ్యామలరావు ఆయన యొక్క నిర్లక్ష్యం కనిపిస్తుంది. అట్లాగే ఎస్పీ సుబ్బారాయుడు కానీ కలెక్టర్ వెంకటేశ్వర్ గాని వాళ్ళ కోఆర్డినేషన్ కూడా ఇక్కడ లోపం ఉందండి. ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో తిరుపతిలో ఇంత క్రౌడ్ 1,20,000 మందికి 3 రోజులకు టికెట్లు పంపిణీ కార్యక్రమం మొదటి దఫాగా వాళ్ళు పెట్టుకొని నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని పట్ల వాళ్ళకి ఎక్కడ కూడా శ్రద్ధాసక్తులు కనపడలా. చాలా ఈజీగా ఈ రోజు ఉన్నటువంటి సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానంతో చాలా ఈజీగా కంట్రోల్ చేసుకునేటువంటి విధానం ఉన్నా కూడా వాళ్ళలో ఎక్కడో నిర్లిప్తత ఉంది. అట్లాగే చూస్తా ఉన్నాం, ఏదైతే ప్రతినిధులు చాలా మంది ఈ యొక్క భక్త సమాజాల వారు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా వైఫల్యం ఉంది, ఏదైతే కోఆర్డినేషన్ లేదు, ఖచ్చితంగా ఇది టీటీడీ తప్పిదమేను, అధికారుల వైఫల్యం అని తీవ్రంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విషయం మన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో కూడా మనకు కనిపించిందండి. రైట్, చూద్దాం. అంటే టీటీడీకి సంబంధించిన చైర్మన్ కూడా ఆయన కూడా స్పందించడం జరిగింది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయన కొద్దిసేపు